రామరెడ్డి గారు చెప్పండి, ఎందుకు అసలు కేంద్రం రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు అమెరికా వెళ్ళడానికి? ఎందుకంటే ముందు నుండే ప్లాన్ చేసుకున్నటువంటి ఇదంతా ఉంది కదా తన టూర్కి సంబంధించి, అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? కేంద్రం దగ్గర ఉన్న సమాధానం అంటే ఏం చెప్తారు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది, ఆయన హోదాకు తగ్గట్టు ఈ పర్యటన లేదు. తర్వాత అన్ని రోజుల టూర్కు పర్యటన వివరాలు అవి వాళ్ళ ఎజెండా అంటే ఉద్దేశం ఏదైతే చెప్తారో దానికి తగ్గట్టు కాబట్టి విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు, స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకంటే ఆ డ్యూరేషన్ పీరియడ్ అంటే పీరియడ్ తర్వాత సీఎం అవసరం హోదా, ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది, చాలా విషయాలు ప్రోటోకాల్ ఉంటుంది, సో అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం ఆ పర్యటన వివరాలు ఆయన హోదాకు తగ్గట్టు లేవు, అందుకే మేము అనుమతి ఇవ్వట్లేని స్పష్టంగా చెప్పడం జరిగింది విదేశాంగ శాఖ. దాంట్లో ఇంకొక ప్రశ్నే లేదు. ఏమన్నా వేరే డీటెయిల్స్ అడిగితే నాకు తెలిసినట్టు నేను చెప్తాను. ఇంతకు ముందు కూడా అరవింద్ కేజ్రీవాల్కు, మమతా బెనర్జీ కూడా అనుమతి నిరాకరణ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి కాదు. 2019లో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మమతా బెనర్జీ కూడా చైనా పర్యటన చేస్తే ఇవ్వదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తుర్రు, ఆ వెళ్తున్న ఎజెండా ఏంది, ఆ ఎజెండా వాళ్ళు వెళ్తున్న వ్యక్తికి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఎంత పీరియడ్ అంత అవసరం ఉందా, దాంట్లో వాటిని అవి టాలీ అయితేనే అవి మ్యాచ్ అయితేనే అనుమతిస్తుంది. ఎందుకంటే సీఎం స్థాయి కాబట్టి సో వాటికి చూసి దాన్ని బట్టి ఇస్తారు. ఆ స్థాయి తగ్గట్టు ఆ పర్యటన లేదు, అందుకే ఇవ్వలేదు, స్పష్టంగా చెప్పింది. అది అధికారులు వెళ్తున్నారు, అధికారులకు అనుమతి ఉంది, అధికారులు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకొని రావచ్చు. అంటే యాంటీ ఇండియన్ ఆర్గనైజేషన్ కి రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నారంటూ కూడా కేంద్రం చెప్తుంది. అంటే ఏ విధమైనటువంటి సంస్థలు అవి? ఇద్దరు ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళతో భేటీ అయ్యారా? మీ దగ్గర అసలు ఏ ఆధారాలు ఉన్నాయని అలా మాట్లాడుతున్నారు? కేంద్రం చెప్పినట్టు నాకు తెలియదు, ఏది యాంటీ ఇండియా ప్రోగ్రామ్స్ వెళ్తున్నట్టు. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిండ్రు, వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదందరూ కొంచెం కుచ్చు చూస్తారు. ధర్మపురి అరవింద్ గారు చాలా చాలా డీప్ ఇంటెలెక్చువల్గా అనలైజ్ చేస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళు జనరల్గా చూస్తే ఆయన డీప్ చేస్తారు, చూసి ఈయన ఎవరెవరిని కలుస్తుండు, ఏంది ఈయన ఎజెండా ఏందని దాన్ని బట్టి ముందే నిన్ననే మాట్లాడినట్టు వారు ధర్మపురి అరవింద్ గారు. అసలు అనుమతి నిరాకరణ ఇవాళ జరిగింది 11 o'clock 11 AM అనుకుంటా. నిన్ననే ధర్మపురి అరవింద్ గారు ఈయన టూర్ పదంగా ఉంది, ఎవరెవరిని కలుస్తుంది వారు మాట్లాడింది ధర్మపురి అరవింద్ గారు. ఆ వివరాలు ఏమన్నా కావాలంటే మీరు అరవింద్ గారిని ఎవరైనా అడిగి తెలుస్తుంది. వారు చెప్పింది అంటే అనుమానాస్పదంగా ఉంది, ఈయన టూరు పద్ధతిగా లేదని. విదేశాంగ శాఖ చెప్పింది ఏంటంటే చెప్తున్న ఉద్దేశానికి ఆ పర్యటన వివరాలకు ఈయన హోదాకు మ్యాచ్ కావట్లేదు కాబట్టి అనుమతి ఇవ్వలేమని చెప్పింది స్పష్టంగా. అంటే సాధారణంగా జనరలైజ్ చేసి చెప్పండి, ఇప్పటికీ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనేక సార్లు విదేశీ పర్యటనలు చేశారు. అసలు ఆ విదేశీ పర్యటన వల్ల తెలంగాణకు ఇప్పటివరకు ఏమైనా ఉపయోగం కలిగిందా? అసలు ఎందుకు వెళ్తున్నారు అన్నిసార్లు? అసలు కొంచెమైనా తెలంగాణకు ఉపయోగం ఉందా లేదా? అది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇంతకుముందు వెళ్ళారు, డావోస్ అనుకో పెట్టుబడుల విషయం ఉంటుంది, అది వన్ డేనా 2 డేనా ఉంటుంది. కానీ అమెరికా 6 రోజుల 5 రోజుల 6 రోజుల ఆ ఎజెండా ఎంత, పెట్టుబడి అంచనా ఎంత, ఏ విధంగా అనేది వివరం రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇంత లాంగ్ పీరియడ్ ఈ ఎజెండా ఈ ఉద్దేశానికి ఈ పీరియడ్ అవసరం లేదు అని అనిపించవచ్చు. తర్వాత కలుస్తున్న వ్యక్తులకు ఈ ఉద్దేశానికి టాలీ కావట్లేదు ఏదో మొత్తం మీద. నాకు కూడా ఏంటంటే నార్మల్గా ఆలోచిస్తే 23 వెళ్ళి 29 రిటర్న్ అంటే 6 రోజులు అంటే ఈ విద్యా ఒప్పందాలకు 6 రోజులు సీఎం అవసరమా? రాష్ట్రానికి సీఎం ఎంత అవసరం? అక్కడ ఈ విషయాలకు అంత అవసరమా అని సాధారణంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే 6 రోజులు అంటే సీఎం టైం 6 రోజులు అంటే చాలా విలువైన టైము. అక్కడ వీళ్ళు చెప్తున్న దానికి టాలీ కావట్లేదు ఆ ఉద్దేశం ఇది. కాబట్టి 6 రోజులు ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి చేయాల్సింది. చేయడానికి సరైన ఉద్దేశం ఉండాలి, దానికి తగ్గట్టు ఉండాలి. లేదా లేనప్పుడు అనుమతి నిరాకరించడం జరుగుతుంది. ఆ విధంగా అమెరికాలో ఎన్నో శక్తులు ఉన్నాయండి. అమెరికాకు వ్యతిరేకంగా పని శక్తులు కూడా అమెరికాలో ఉన్నాయి, మన దేశానికే కాదు. అది విశ్వవిద్యాలయాలనే ఎక్కువనే. నాకు తెలుసు విశ్వవిద్యాలయాలు కొన్ని మీడియా సంస్థల్లో అమెరికా వ్యతిరేకంగా ఉన్నాయి, ఇండియా భారత్ వ్యతిరేకంగా చాలా ఉన్నాయి. సరే ఈయన ప్రోగ్రామ్ వాళ్ళతో ఉందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మనతో శత్రుత్వం లేదు, లేదా రష్యా లాగా అంత డీప్ మిత్రుత్వం స్నేహం లేదు, మంచిగానే ఉంది రిలేషను, నాట్ బ్యాడ్, ఆ విధంగా ఉంది. అమెరికా ప్రభుత్వం లేదు, కానీ అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతో ప్రమాదం మన దేశంకి అయితే ఉంది, అప్పటికప్పుడు వస్తుంటాయి. సరే ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రోగ్రాంలో అది ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆ 6 రోజులు ప్రోగ్రాం ఏదైతే పెట్టినో ఆ ఉద్దేశానికి ఆయన
ప్రోగ్రామ్ మ్యాచ్ కావట్లేదు. మామూలుగా విదేశాంగ శాఖ కాదు, మనం కామన్ సెన్స్తో ఆలోచించిన ఈ 2-3 విశ్వవిద్యాలయాలకు పోయి వీటిని స్టడీ చేయడానికి 5-6 రోజులు అవసరమా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదానికైతే టాలీ కావట్లేదు. కాబట్టి అన్నట్టుగా విదేశాంగ శాఖ ఆ టాలీ కానప్పుడు దాన్ని పట్టిస్తుంది. అది గవర్నమెంట్ స్థాయిలో. రాజకీయ పార్టీ స్థాయిలో అనుమానాలు వస్తాయి. మరి ఈయన ఎజెండా అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినంత మాత్రం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.